పండ్ల మొక్కల్లో బాగా ప్రాచుర్యం పొందిన అంటుమొక్కల టెక్నాలజీ ఇప్పుడిప్పుడే కూరగాయ పంటల్లో బాగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వారణాసిలోని భారతీయ కూరగాయల పరిశోధనా స్థానం అంటుకట్టు పద్ధతిలో ఒకే వేరు మూలంపై టమాటా, వంకాయ కాండాలను అంటుకట్టి 2 కూరగాయలను పండించటంలో సక్సెస్ అయింది. నిజానికి ఎప్పటినుంచో వియత్నాం, తైవాన్, జపాన్, థాయిలాండ్ దేశాలు ఈ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒక రకం అధిక దిగుబడి, నాణ్యత కలిగిన కూరగాయలను ఇచ్చేదై ఉండి నేలలోని శిలీంధ్రాలను తట్టుకోలేని నేపథ్యంలో శిలీంధ్రాలను తట్టుకునే రకాన్ని వేరు మూలంగా వాడి ఆ మొక్క కాండంపై వేరే మొక్క కాండాన్ని గ్రాఫ్ట్ చేసి అంటు మొక్కలు తయారు చేసుకోవచ్చు. 1, 2, 3 ఇలా ఎన్ని మొక్కలైనా ఆ వేరు మూలంపై అంటుకట్టొచ్చు. పైన అంటుకట్టిన మొక్కలకు సంబంధించిన పంటకాయలే వస్తాయి. అయితే ఒకే జాతికి చెందిన వేరుమూలాలు, కాండాలను మాత్రమే అంటుకట్టడానికి వాడాలి. ఉదాహరణకు వంగ వేరుమూలంపై టమాటా, మిరప, వంగ అంటుకట్టొచ్చు. వంకాయ వేరుమూలాలపై మంచి పరిశోధన జరిగింది. వంకాయ వేరుమూలాలే ఎక్కువగా వాణిజ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే దోస జాతి పంటల్లో సైతం గ్రాఫ్టింగ్ టెక్నాలజీ బాగా ప్రాచుర్యం పొందింది. దోస వేరుమూలంపై కాకర, బీర, సొర అంట్లు బాగా ప్రాచుర్యం పొందుతాయి. అంటు కూరగాయ పంటలతో లాభాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. స్వతహాగా నేలలోని శిలీంధ్రాలను తట్టుకోలేని రకాలను తట్టుకునే వేరుమూలాలపై అంటుకట్టి తెగుళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రత, ఆమ్లత్వం, క్షారత్వం ఉన్న నేలల్లో వాటిని తట్టుకునే వేరుమూలాలు వాడి వాటి ప్రభావాన్ని తగ్గించొచ్చు. అంటుకట్టిన కూరగాయల దిగుబడి పెరుగుతుంది. ఒకే మొక్కపై 2 నుంచి 4 ఇతర మొక్కలు సైతం అంటుకట్టి వాటిని పండించొచ్చు. వారణాసిలోని IIVR గతంలోనే ఆలుగడ్డను వేరుమూలంగా, టమాటోను దానిపై అంటుకట్టి పొమాటో అనే శాఖీయ సంకర రకాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు IC111056 అనే వంకాయ వేరుమూలంపై కాశీ సందేశ్ అనే వంకాయ రకాన్ని, కాశీ అమన్ అనే అధిక దిగుబడిని ఇచ్చే టమాటా రకాన్ని అంటుకట్టారు. బ్రిమాటో అభివృద్ధి చేసిన విధానం ఇప్పుడు చూద్దాం. 25 నుంచి 30 రోజుల వయసున్న వంకాయ మొక్కలు, 22 నుంచి 25 రోజుల వయసున్న టమాటా మొక్కలను ఇందుకు ఎంచుకున్నారు. IC111056 వంకాయ వేరుమూలంపై 5% మొక్కలు 2 అంటే వంగ, టమాటా కొమ్మలు అభివృద్ధి చెందాయి. స్లైస్ పద్ధతిలో అంటుకట్టారు. వేరుమూలం అంటు మొక్కల్లో 5 నుంచి 7 మిల్లీమీటర్ల మందం, 45 డిగ్రీల కోణంలో ఘాటు చేయాలి. అలా అంటుకట్టిన మొక్కను 5 నుంచి 7 రోజుల పాటు సరైన వేడి, తేమ, వెలుతురు ఉన్న వాతావరణంలో ఉంచాలి. తరువాత 5 రోజుల నుంచి 7 రోజుల పాటు పాక్షిక నీడలో ఉంచాలి. గ్రాఫ్టింగ్ చేసిన 15 నుంచి 18 రోజుల్లో పొలంలో నాటుకోవచ్చు. అయితే మొదటి రోజులో వంకాయ, టమాటా అంట్లు వేరుమూలంపై సమరీతిలో వృద్ధి చెందేలా చూసుకోవాలి. అలాగే అంటుకట్టిన పాయింట్ కింద కొత్తగా కొమ్మలు వస్తే వాటిని వెంటనే తొలగించాలి. ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు పోషకాలను మొక్కలకు అందించాలి. నాటిన 60 నుంచి 70 రోజులకు పండ్లు తెంపుకోవచ్చు. అంటుకట్టిన టొమాటో లేదా వంకాయ మొక్కల్లో బాగా పోషణ చేస్తే 6 నుంచి 8 కిలోల వరకు దిగుబడి వస్తుంది. అయితే 2 రకాల మొక్కలు మొత్తంగా సుమారు 5 కిలోల దిగుబడి వస్తుంది. ప్రధానంగా పట్టణాలు, నగరాల్లో మిద్దె తోటలు, పెరటి పెంపకంలో ఈ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేసిన రకాలలో 2-3 కూరగాయలను ఒకేసారి పండించుకోవచ్చు. ఇంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు.